డాడీ డాడీ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ. సేమ్ అమ్మలాగానే ఎంత ప్రేమగా చూసుకుంటారంటే ఈజ్ ఎ రోల్ మోడల్ నాకైతే. ఎందుకంటే ధైర్యంగా ఎలా ఉండాలి, కష్టకాలంలో స్ట్రాంగ్గా ఎట్లా ఉండాలి, ఎప్పుడూ లోగా ఫీల్ కావద్దు అని చెప్పి, హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఎప్పుడైనా నాకు చాలా స్ట్రాంగ్గా ఎట్లా ఉండాలో నేర్పించారు మా డాడీ. చిన్నప్పటి నుంచి ఆలోచిస్తే అనిపిస్తుంది, ఇంత కష్టకాలంలో ఉన్న తెచ్చేవారు స్నాక్స్ అవి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. నాకు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు సాయంత్రం అయిపోయేది 9th 10th క్లాస్లో. నేను ఇప్పుడు తలుచుకుంటే నాకు అనిపిస్తుంది, అక్కడి నుంచి ఆఫీస్ దిగి 5 o'clockకి నన్ను పికప్ చేసుకొని కోటి స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేవారు డాడీ. అంత కంటికి రెప్పలాగా చూసుకునేవారు. నిజంగా వచ్చేటప్పుడు స్నాక్స్ అవి తీసుకొచ్చి పేస్ట్రీస్ అవి అన్ని ఇప్పించేవారు. తక్కువ జీతం ఉన్నా అందులో ప్రేమగా ఎలా చూసుకోవాలో మా డాడీకి తెలుసు. నిజంగా ఏ లోటు లేకుండా ఎప్పుడు ఏ కష్టం తెలియకుండా పెంచారు డాడీ. నిజంగా చెప్పాలంటే బ్యాక్ బోన్. నిజంగానే ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అంటే మా డాడీ. మా డాడీ లేకపోతే ఫ్యామిలీ అంత స్ట్రాంగ్గా ఉండేది కాదు. అయితే గుర్తొస్తుంటాయి అన్నమాట కొన్ని ఇన్సిడెంట్స్. చదివిపించేటప్పుడు ఏమయ్యేదంటే కోపం వచ్చేది. క్వశ్చన్ ఆన్సర్స్ రానప్పుడు అప్పుడు తిట్టేవారు. తిడితే నేనేమో ఏడ్చేదాన్ని అనమాట. ఏడిస్తే మళ్ళీ ఫీల్ అయ్యి అమ్మని పిలిచి కొన్ని జీడిపప్పులు ఇవ్వే దానికి ఏడుస్తుందని చెప్పేవారు. అట్లా మళ్ళీ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళేవారు. టైం చూసుకొని, ఆయన ఆఫీస్ దగ్గరే ఎగ్జిబిషన్ ఉండేది. అయితే ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్కి తిప్పేవారు. మంచిగా బాగా అనిపించేది నిజంగా. బర్త్డేకి షాపింగ్ చేసేవారు, ఏమడిగితే అది. అప్పట్లో కష్టం ఉండేది ఏమన్నా కొనాలంటే కూడా, అయినా సరే కొనిపించేవారు మంచిగా. దసరాకి బట్టలు ఇప్పించేవారు. మేము చిలుకూరు వెళ్ళేవాళ్ళం ఫ్యామిలీ మెంబర్స్ అందరం. అది మటుకు చాలా మెమరబుల్. హోలీ ఆడుకునే వాళ్ళము. ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. నాకు గుర్తు వస్తుంది, మేడ మీద పడుకునేవాళ్ళం. ఆ మేడ మీద పడుకున్నప్పుడు అయితే చూడాలి, పక్క బట్టలు. సమ్మర్ వచ్చిందంటే మేడ మీద పడుకునే వాళ్ళము. మేడ మీద పడుకున్నప్పుడు ఏమయ్యేదంటే ఎండెక్కిపోయేది. పొద్దున్న లేట్గా లేచేవాళ్ళం. సమ్మర్ కదా, వచ్చేవారు. వచ్చి లేవాలి ఎండెక్కిపోతుంది. ఆ ఎండలో అట్లనే వేడిగా పడుకునే వాళ్ళం. 10 సార్లు వచ్చి లేపేవారు, లేవండి అని. నవ్వు వస్తుంది ఇప్పుడు తలుచుకుంటే.